అని ముద్రించడం కానీ, మీ కుటుంబంతో సహా బ్రహ్మోత్సవాలకు వెళ్ళి వస్త్రాలు సమర్పించలేదని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పుడు మీరు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత యానిమల్ ఫ్యాట్ గతంలో మీ హయాంలో జరిగిందని, అదేవిధంగా విజిలెన్స్కి సంబంధించి వందల కోట్ల రూపాయలు టీటీడీలో అక్రమాలు జరిగాయని చేస్తున్నారు. ఇదంతా ఎలా చూస్తారు? అంటే మీరు క్రిస్టియన్ అని ఈ విధంగా వాళ్ళు పాల్పడుతున్నారా, లేదా ఒక బలమైన పార్టీని దెబ్బతీయడానికి చేస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పినటువన్నీ నిజాలా అబద్ధాలా అన్నది మీరంతకు మీరే. నేను మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మాట్లాడే ప్రతి మాట నిజమా అబద్ధమా అని మీరే వెరిఫై చేసుకుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట లాజిక్గా మాట్లాడుతున్నానా లేదా అనేది మీరే వెరిఫై చేసుకుంటారు. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవాలే చెప్తా ఉన్నప్పుడు, నేను మాట్లాడే ప్రతి మాట లాజికల్గా చెప్తా ఉన్నప్పుడు, మరి మీ అందరికీ కూడా జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను చెప్పక మునుపు మీ మనసుల్లో ఉండేది, మీ చెవులకు వినిపించింది, మీ కళ్ళకు వాళ్ళు చూపించినది వర్సెస్ ఇప్పుడు నేను మీ అందరి దృష్టికి తీసుకొచ్చింది, తేడా మీరే గమనించండి. తేడా గమనించిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా? రాజకీయాలు ఈ మాదిరిగా చేయడం న్యాయమేనా?